అసల ప్రతి మనిషి కూడా తన జీవితంలో తన పాత జీవితాన్ని వదిలేసి దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది మనల్ని అవహేళన చేస్తారు. దానివల్ల ఆ కొత్తగా మారిన వ్యక్తి నిరాశకి, నిస్పృహకి గురి కావచ్చు. కాబట్టి అలాంటి స్థితిలో నీవున్నట్టయితే నా ప్రియ స్నేస్తమా, గుర్తుపెట్టుకో. బైబిల్‌లో యోసేపు అనే ఒక మనిషిని దేవుడు మనకి ఈరోజు చూపిస్తున్నాడు. యోసేపుని వాళ్ళ అన్నలు ఎంతగానో దూషించారు. ముఖ్యంగా తన కలని వివరించినప్పుడు ఎంతగానో అపహాస్యం చేశారు. కానీ యోసేపు నిరాశ చెందలేదు. నిస్పృహ అసలంతే చెందలేదు. గురి అంతా కూడా దేవుని మీద ఉంచుకొని యోసేపు దేవుని కొరకే పనిచేయటం మొదలుపెట్టాడు. దేవుని పైనే తన ఆశ పెట్టుకోవడం మొదలెట్టాడు. దేవుడు యోసేపుని ఎంతగానో హెచ్చించాడు. ఆఖరికి తనని కాని దేశంలోకి బానిసగా వెళ్ళి అక్కడ అధికారి అయి తనల్ని ఒక గోతిలో పడేసిన అన్నయ్యలకి అన్నం పెట్టే స్థితికి యోసేపును దేవుడు నిలబెట్టాడు. యోసేపుని నిలబెట్టిన దేవుడు దేవునిపైనే గురి పెట్టుకుని దేవునిపైనే ఆశ కలిగి ఉన్న నిన్ను ఎప్పటికీ వదలడు. నీ ఆశ దేవునిపై నుండి తొలగిపోనివ్వకు.